వెల్కమ్ బ్యాక్ టు బీసీఎన్ న్యూస్. సీఎం జగన్ రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి దోపిడీలో మునిగి తేలారని టీడీపీ నేత మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ విమర్శించారు. రాష్ట్రంలో బ్రిటిష్ పాలన సాగుతుందని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి ఒక్క పరిశ్రమ కూడా తీసుకురాకుండా నిరుద్యోగ యువతతో జగన్ ఆడుకుంటున్నారని కన్నా లక్ష్మీనారాయణ దుయ్యబట్టారు. కూటమి అధికారంలోకి వస్తే ఉద్యోగ కల్పనతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. అర్థమైపోయింది, ప్రజలు ఇంటికి పంపిస్తున్నారు అని. ఇక అరాచకాలకి అక్రమాలకి పాల్పడాలి అనేటువంటి ఒక ప్లాన్ జరుగుతున్నట్టు అర్థమవుతుంది. దాంట్లో భాగంగానే ఇవాళ మా కుంకలగుంట తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు డాక్టర్ సాయి కృష్ణ గారిని కలవడానికి వస్తున్న సందర్భంలో దావలో అటాక్ చేయటం, ఈవెన్ పోలీస్ స్టేషన్ వాళ్ళు అక్కడి నుంచి పోలీస్ స్టేషన్కి వెళ్ళిపోయారు. స్ట్రైట్ అటాక్ చేస్తుండే స్పీడ్గా. కానీ అయినా కూడా మోటార్ సైకిల్ వేసుకొని వెంటబడి పోలీస్ స్టేషన్లో కూడా మరి అటాక్ చేయటం, కారు టైర్లు పోయటం. పోలీసులు దాన్ని ప్రేక్షక పాత్ర వహించి చూస్తారు తప్ప కనీసం కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి కాదు. దాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. దానికి ఉన్నటువంటి ముద్దాయిల్ని చర్య తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. ముందు కూడా నేను ఓటర్స్కి అందరికీ కూడా ఒక మనవి చేస్తున్నాను. ఈ రాక్షస ప్రభుత్వాన్ని ఇంటికి పంపే సమయం 13వ తారీఖు దగ్గరకు వచ్చాం. వారం రోజుల్లో ఎన్నికలకు వచ్చాం. ఆలోచన చేసి అరాచకం కావాలా, అభివృద్ధి కావాలా, ప్రజలు తేల్చుకునే సమయం దగ్గర పడింది. దయచేసి ఓటమి భయంతో అనేక రకాలైనటువంటి ప్రలోభాలకి పెట్టాలి అనేటువంటిది వైసీపీ వాళ్ళ ప్లాను. ఆ ట్రాప్లో పడకుండా ఈ రాష్ట్రాన్ని మనం ఈ రాక్షస పాలన నుండి రక్షించుకుందాం. రక్షించుకునే దాంట్లో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని చెప్పేసి నేను ఈ సందర్భంగా కోరుతాను. పల్నాడు జిల్లా నర్సారావుపేటలో ఎస్ఎస్ఎన్ కాలేజీలో నిర్వహించిన పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ వద్ద టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీకి చెందిన ఏజెంట్లు పోస్ట్ బ్యాలెట్ ఓటింగ్ దగ్గరకు రాలేదంటూ అధికారులు చెప్పినా వినకుండా అధికారులపై గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తిరగబడ్డారు. వైసీపీ శ్రేణులు గొడవలు సృష్టించాలని పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ కేంద్రాల వద్ద హడావుడి చేస్తున్నారంటూ టీడీపీ నాయకులు ఆరోపించారు. భీమవరం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ప్రతి ఒక్కరూ కలిసి రావాలని నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్ పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలోని కాపు కళ్యాణ మండపంలో మంగళవారం జరిగిన తూర్పు కాపుల ఆత్మీయ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మరోసారి అధికారంలోకి తీసుకువస్తే సంక్షేమ పథకాలు రెట్టింపు అవుతాయని స్పష్టం చేశారు. భీమవరం నియోజకవర్గంలో తాను ఒక ఎమ్మెల్యేగా కాకుండా ఒక కార్మికుడిగా, ఒక మేస్త్రిగా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో గనిరెడ్డి త్రినాథ్, జగ్గురోతు విజయ్, అంబల్ల శివ, ముల్లి నరసింహమూర్తి, సిరియాల నాగేశ్వరరావు, జట్ల రాంబాబు, సరిపడకల సీను, బగ్గు జయరాం పాల్గొన్నారు. అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మనం అంటే తూర్పు కాపులన్నా కాపులన్నా అందరూ కూడా ఒకటే. తూర్పు కాపు, మున్నూరు కాపు, గాజు కాపు, తెలగ, వండవి, బలిజ అని చెప్పి శాఖల కింద విభజించబడిపోయి ఉన్నాం మన అందరూ కూడా. అయితే మన దురదృష్టం ఏంటంటే విజయనగరం కానీ, శ్రీకాకుళం కానీ ఆ ప్రాంతాలన్నీ కూడా సరైన తాగునీరు, సాగునీరు అటువంటి లేక బాగా వెనకబడిపోయిన ప్రాంతంలో ఉండడం వల్ల అక్కడ ఆ ప్రాంతం నుంచి బతుకు తెరువు కోసం వలసలు వచ్చి తూర్పు నుంచి వచ్చేది కాబట్టి ఆ తూర్పు కాపులు అనేది పేరంటారు కాబట్టి. కానీ నిజంగా ఒరిజినల్గా అయితే కనుక అక్కడ ఉన్నవాళ్ళందరూ కూడా కాపులే. లేకపోతే ఆ మెచ్యూరిటీ, ఎదుగుదల కానీ నేను ఎవరి దగ్గర చూశానంటే క్షత్రియుల దగ్గర, పెద్దల దగ్గర చూశాను. నేను అంత మెచ్యూరిటీగా, అంత గొప్పగా ఆలోచన చేస్తూ ఉంటాను. అంటే స్థానికంగా ఉన్నవాళ్ళు మేము చాలామంది ఏంటంటే దుబారాగా ఖర్చు పెట్టాడు, రెస్టారెంట్లో లేకపోవడం అలాంటివి చూశాను.
కానీ తూర్పు కాపుల్లో చాలామంది, తూర్పు కాపులను నిలబడే కాపుల్లో చాలామంది ఒక క్రమశిక్షణ కానీ, కష్టపడడం కానీ, అది కానీ, ఒక నిబద్ధత కానీ, ఒక ఆప్యాయత కానీ, ఆ ప్రేమ కానీ అసలు చాలా అద్భుతం అనమాట. నేర్చుకోవాలి నిజం మీ దగ్గర నుంచి ఒక భక్తుల విధానం కోసం. ఈ వైవిధ్యాలన్నీ కూడా సరిదిద్ది, అంటే ఆర్థిక అసమానతను దృష్టిలో పెట్టుకుని వెనుకబడిన కులాలు లేదా అగ్ర కులాలుగా పెట్టారు తప్ప మనం అందరం కూడా సమానమే ఉండడమే. మనందరం కూడా ఉంటే ఏమన్నా కమ్యూనిటీ హాల్ అన్నారు కదా, స్థలం చూసారా మున్సిపల్. మరి ఇప్పుడు ఇన్నాళ్ళు 5 ఏళ్ళు ఏం చేశారు? కాదండి, నేను ఎమ్మెల్యే ఈ 5 ఏళ్ళు ఏం చేశాను? చేసేది కదా, చేసేది. ఇదేనమ్మా, నేను కిరాణి కొట్లాగా ఆఫీస్లో కూర్చోండి. రండి వచ్చి ఎప్పుడు కావాలంటే పని చేయించుకోండి, ఎప్పుడు కావాలంటే అప్పుడు రెడీగా ఉంటారు. నన్ను ఒకటికోకుండా ఇప్పుడు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇప్పుడు చెప్తారు ఈ వాడికి కమ్యూనిటీ సంఘం కట్టుబడి కూడా అయిపోయింది చెప్పింది. సైకిల్ నీ సొంతం అయితే చేయించేస్తాడా? నేను కాదు, నేను సహాయం చేస్తాను, నేను అన్నింటినీ చేస్తాను కదా. దేనికి చేస్తాను? దేవుళ్ళు ఇలాంటివి చేశాను. మరి రెండు అయితే ఇంకేం కావాల్సింది. నాకు ఎంపీకి ఎమ్మెల్యేకి రెండింటికి కూడా ఫ్యాన్ గుర్తు కొట్టేసి మమ్మల్ని మంచి మెజారిటీతో గెలిపించారు. మళ్ళీ 5 ఏళ్ళు నేను ఎక్కడికి వెళ్ళి ఏం చెప్తానంటే ఈ నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కూడా పనిచేశాను. గతంలో 5 ఏళ్ళు పనిచేశాను, ఎంతో అభివృద్ధి చేశాను. అదంతా కూడా ఒక కాంప్లైంట్ ద్వారా పంపిస్తున్నాను. మళ్ళీ 19 నుంచి 24 దాకా నేను అభివృద్ధి చేశాను, ఏం చేశానని చెప్తున్నాను. మళ్ళీ మధ్యలో 10 ఏళ్ళు లేదు, అంతకు ముందు కూడా అభివృద్ధి అనేది లేదు భీమవరం. నిజంగా జిల్లా కేంద్రం కావాలి. జిల్లా కేంద్రం అంటే చాలా ప్రాముఖ్యమైనది. నాకు మంత్రి పదవి ఇస్తాను, జిల్లా కేంద్రం వదిలేమన్నారు. మన క్యాబినెట్లో తీసుకుంటామని జిల్లా వదిలేమంటే నాకు అవసరం లేదన్నారు. నాకు మంత్రి పదవి కాదు కదా, ఎమ్మెల్యే పదవి కూడా వదిలేస్తాను, జిల్లా కేంద్రాన్ని పంపుతాను. అమ్మ మీరందరూ కూడా తల్లి ఈస్తున్నారు కదా, గర్ల్స్ అందరూ కూడా వెనకాల కూర్చున్నారు. అందరికీ చెప్పి మీ ఫ్రెండ్స్ తోటి, స్నేహితులతో, బంధువులతో, అందరితో చెప్పి 2 ఓట్లు కూడా ఫ్యాన్ వేయించాలి తల్లి. ఏమో 10 సార్లు ఎలక్షన్లో నిలబడిన వారు అందరూ కూడా మనకు వాగ్దానాలు చేయడం జరుగుతుంది. కానీ ఈ రోజుకి ఎప్పుడు కూడా వాగ్దానాన్ని నెరవేర్చిన వాళ్ళు ఎవరూ లేరు. అందరూ చెప్తున్నారు, 10 సార్లు చెప్తున్నారు, చంద్రబాబు నుంచి కూడా వింటున్నాను నేను. కానీ ఎవరు మాకేం చేయలేదు. కానీ శ్రేణి గారికి మా గురించి, నా గురించి, అలాగే మా సంఘం గురించి అందరికీ శ్రీనివాస్ గారికి పూర్తిగా స్వచ్ఛంగా తెలుసు. అందుకని ఈరోజు శ్రీనివాస్ గారికి నేను ఎందుకు చెప్పుకుంటామంటే మాకంటూ ఒక సెల్ఫ్ ఏర్పాటు చేసే మంచి మనసుతోటి ఆయన మాకు ముందుకు వస్తారని చెప్పేసి ఆయన కోరుకుంటున్నాం. అంతేకాదు ఎప్పుడో ఏదో చేస్తాం, ఎప్పుడో ఏదో ఇస్తాం అనే దానికంటే ఈ రోజున మాకు ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వానికి శ్రీ గారు ఆదుకుంటారని, సహకరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఎందుకంటే మా దేవాలయం తూర్పు కాపు సంఘం శంకరపత్రి గారి అందరం కలిపి ఒక స్థలాన్ని నిర్ణయించుకోవడం జరిగింది. దానికి ఆర్థిక సాయంగా మేమందరం కూడా తలక రూపాయి పోయేసి దాన్ని నిర్మించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ ఆ భారం మొయ్యలేని పరిస్థితుల్లో ఉంది. అందుకని ఈ రోజు మన ఎమ్మెల్యే అభ్యర్థి గారు గంధి శ్రీనివాస్ గారు మా సంఘానికి నేనున్నాను, నేను ఇంత సహకరిస్తాను, అందరిలో మాట మనిషి కాదు, నేను చేతల మనిషిని, నేను ఇంత చేయగలను, చేస్తాను, చేసి చూపిస్తానని చెప్పేసి మా అందరికీ ఒక హామీ ఇస్తానని, అలాగే ఈ రోజున ముందు వాళ్ళు చెప్పినట్టుగా ఓబీసీ సర్టిఫికేట్ గురించి కానీ మాకు ఏ కష్టం వచ్చినా మాకు అండగా నిలబడతారని కానీ నీకు అందించిన వారిని కోరుకుంటూ మీ ఎప్పుడూ కూడా నీ కుటుంబ సభ్యులుగా ఉంటాం, మాకు ఎప్పుడూ అండగా ఉండండి, మాకు సహకరించాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ గంధీ గారికి నేను రుణపడతానని చెప్పేసి నేను చెప్పిన ప్రపంచాన్ని గంధీ గారు ఆహ్వానిస్తారని ఈరోజు గంధీ గారికి స్వాగతం పలుకుతూ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఊరి ఉమాబాల ఎంపీగా నెగ్గినట్లయితే ఈ 2 విషయాలు కూడా తప్పనిసరిగా సహాయ సహకారాలు ఇస్తారని అందరికీ మాటిస్తున్నాను. థ్యాంక్ యూ. పేదలను ఇబ్బంది పెట్టడం చంద్రబాబుకు అలవాటేనని ఎన్నికల కమిషనర్ను అడ్డం పెట్టుకుని మహిళలకు, రైతులకు, విద్యార్థులకు అందాల్సిన సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్నారని ఉండి నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పీవీఎల్ నరసింహరాజు మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లా కాలమండలం పెదమేరం పార్టీ క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వాలంటీర్లను అడ్డుకుని పింఛన్లు పంపిణీ చేయకుండా అడ్డుకున్నారని అన్నారు. దీంతో వృద్ధులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. వివిధ పథకాల ద్వారా సుమారు 10,000 కోట్ల రూపాయల పేదలకు అందకుండా అడ్డుకున్నారని తెలియజేశారు. ప్రలోభాలకు లొంగి కొందరు వైసీపీని వీడినా పార్టీకి నష్టం లేదని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. మరి ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు పేదల కోసం అనేక పథకాలు పెట్టుకుని వారందరినీ కూడా ఆర్థికంగా ఎలా ఆదుకుంటున్నారో మనం గత 5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. కానీ ఇప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత ఈ పథకాలన్నీ ఆపాలి, జగన్ గారి మీద ప్రజలకి విశ్వాసం తగ్గించాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు ఎలక్షన్ కమిషన్కి లెటర్లు పెట్టి ఆ పథకాలు ఏమీ అమలు కాకుండా ఆఫ్ చేయటం మనం అందరం చూస్తున్నాం. ఇవాళ వృద్ధులందరూ కూడా హాయిగా 1వ తారీఖుని సూర్యోదయంతో పాటు వాలంటీర్లు వచ్చి చేతిలో డబ్బులు పెడతా వెళ్ళేవారు. అలాంటిది అది ఇవ్వడానికి వీల్లేదని చెప్పి మరి ఎలక్షన్ కమిషన్కి లెటర్లు పెట్టించి అది ఆఫ్ చేయడం జరిగింది. తర్వాత సచివాలయానికి వెళ్ళి తీసుకోవాలని చెప్పారు. మరి అప్పుడు కూడా మండు టెండర్లో పాపం ముసలాళ్ళు సచివాలయం చుట్టూ తిరగలేక చాలామంది ప్రాణాలు కోల్పోయిన సంగతి కూడా మనం చూసాం. ఇప్పుడు సచివాలయం కాదు, మళ్ళీ బ్యాంక్ అకౌంట్లో వేస్తామని చెప్తున్నారు. చాలామందికి బ్యాంక్ అకౌంట్లు ఉండవచ్చు. అలాగే మరి వారికి బ్యాంక్ వెళ్ళి డబ్బు డ్రా చేసుకోవడం కూడా అలవాటు లేని పని. అయినా సరే ఎండల్లో పాపం బ్యాంకు చుట్టూరు తిరిగి మళ్ళీ ప్రాణాలు ముసలోళ్ళు పోగొట్టుకునే స్థితికి మన చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. మరి ఇవాళ అంతేకాకుండా 5 రకాల పథకాల కింద పేదవాడికి రావాల్సిన ఆసరా కానీ, చేయూత కానీ, విద్యా దీవెన కానీ, మళ్ళీ ఇన్పుట్ సబ్సిడీ కానీ, రైతులకు రావాల్సినవి ఇవన్నీ కూడా 10,000 కోట్ల రూపాయలు పేద ప్రజలకు అందకుండా మరి ఎలక్షన్ కమిషన్ అడ్డు పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు ఆఫ్ చేయడం జరిగింది. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు. అలాగే విద్యార్థులు కూడా విద్యా దీవెనలు అయ్యి డబ్బులు పడక మరి కాలేజీలో ఫీజులు కట్టలేక మరి ఫీజు కడితేనే కానీ సర్టిఫికేట్లు ఇవ్వని చెప్పి యాజమాన్యాలు అబ్జెక్షన్ పెడతాం వల్ల విద్యార్థులు కూడా ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారు. ఇలాగ అన్ని వర్గాల వారిని కూడా ఇబ్బంది పెడుతున్నారు. రుణమాఫీ చేసిన డ్వాక్రా మహిళలు కూడా ఆసరా డబ్బులు పడకుండా, కానీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారిని పథకాలు ఆపి అన్పాపులర్ చేయాలనుకున్నాడో ఆ విషయాలు ప్రజలందరికీ తెలిసి ఇవాళ చంద్రబాబుని ఎన్ని మేనిఫెస్టోలు పెట్టినా నమ్మే స్థితిలో ఇవాళ ప్రజలు లేరు. రేపు 4వ తారీఖు వరకే వీళ్ళు ఏదైనా ఆపగలిగినా ఈసీని అడ్డం పెట్టుకుని నాటకాలు ఆడినా రేపు 4వ తారీఖు వరకు, జూన్ 4వ తారీఖు వరకే. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు మంచి మెజార్టీతో ముఖ్యమంత్రి అవటం ఖాయం. ఆయన ముఖ్యమంత్రి అవగానే మొదటి సంతకంగానే ఇవన్నీ కూడా పేద ప్రజలందరికీ అందేలాగా చేస్తానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది. మేము కూడా లబ్ధిదారులందరికీ కూడా విన్నవించుకుంటున్నాం. వచ్చేది జగన్ గారి ప్రభుత్వమే, మీరు అధైర్యపడవద్దు. మీ డబ్బులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగానే వెంటనే మీకు ఏదైతే పథకాలు నిలుపుదల చేసి మరి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారో ఆ ఇబ్బంది లేకుండా పథకాలన్నీ మీకు వేస్తారని చెప్పి తెలియజేసుకుంటున్నాం. ఇక్కడ కూడా నియోజకవర్గంలో కూడా జనాల్ని భయపెట్టి మా కేడర్ని వాళ్ళ వైపు తిప్పుకోవాలని చూస్తున్నారు. మరి కొంతమంది వారి ప్రలోభాలకు లొంగి వారి బెదిరింపులకు జడిసి ఒకళ్ళిద్దరు పార్టీకి వెళ్ళినా పార్టీకి నష్టమేం లేదు. నాయకులు అయితే కొంతమంది తెలుగుదేశం నుంచి పార్టీలో అధికారం అనుభవించడానికి వచ్చిన వాళ్ళే అటు ఇటు మారుతున్నారు. అంతేగాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబం అంతా కూడా ఏకపక్షంగా ఉంది. ఎవరు కూడా ఈ నాయకులను ఎవరిని కూడా ఎవరికి జరిచేవారు కాదు, పార్టీని మార్చేవారు కూడా కాదు. ఉన్న నాయకులందరూ కూడా సమిష్టిగా మేమందరం కూడా రేపు ఎలక్షన్కి సిద్ధంగా ఉన్నాం. తప్పనిసరిగా ఉండిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుంది. మంచి మెజార్టీతో నేను ఇక్కడ ఎమ్మెల్యేగా గెలవబోతున్నానని చెప్పి కూడా మీకు తెలియజేసుకుంటున్నా. ఎవరు కూడా అధైర్యపడక్కర్లేదు. వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వమే. ఇంతవరకన్నా మంచి మెజార్టీతో తప్పనిసరిగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణం చేయబోతున్నారు. పేద ప్రజలందరికీ కూడా ఆయన ఏదైతే మాట ఇచ్చాడో ఆ పథకాలన్నీ కూడా అనుకున్న టైంకి వాళ్ళకి అందుతాయి.
మరి మీరు చంద్రబాబు చేసే మోసాలకి మాయ మాటలకి కూడా ప్రలోభపడద్దు. మా ఇచ్చిన మాట నిలబెట్టుకునే నాయకుడికే మనం ఉంటేనే మనకి అన్ని కూడా పథకాలన్నీ అందుతాయి, పిల్లలకి మంచి చదువులు వస్తాయి, అందరికీ ఆరోగ్యం ఉంటుంది. కాబట్టి అందరూ కూడా తప్పనిసరిగా 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ప్రచారాన్ని మరింత వేగవంతం చేయండి, మరో 4 రోజులు మాత్రమే సమయం ఉందన్న మంత్రి పెద్దిరెడ్డి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో గెలిపించుకుందాం, సైకిల్ ర్యాలీలో కార్యకర్తలకు పిలుపునిచ్చిన మాజీ ఎమ్మెల్యే వర్మ. ఆలూరులో టీడీపీ అభ్యర్థి చినరాజప్ప ఇంటింటి ప్రచారం, అభివృద్ధి చంద్రబాబుతోనే సాధ్యమంటూ స్పష్టం. భీమవరం నియోజకవర్గ అభివృద్ధికి మరోసారి గెలిపించండి, తూర్పు కాపుల ఆత్మీయ సమావేశంలో విజ్ఞప్తి చేసిన వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గ్రంథి శ్రీనివాస్. ఇవి ఇప్పటివరకున్న బులెటిన్లోని అప్డేట్స్. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN న్యూస్.